నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సుంకరి. రైట్, కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ పెట్టి రచ్చరచ్చ చేసి ఇది మేం కాదు సిబిఐకి అప్పగిస్తున్నాం, కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐకి ఆదేశిస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మరి దాదాపు 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసి 125 మంది సాక్షుల్ని ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. ఎంతమంది? 125 మంది సాక్షుల్ని కాళేశ్వరం కమిషన్ మీద విచారణ చేసింది. కేసీఆర్ గారిని కూడా, కేసీఆర్, హరీష్ రావు, అధికారులు, ఇంకా అందరినీ, మొత్తం 100 మందిని కలిపి 125 మందిని విచారణ చేసింది. దాదాపు 3 కోట్లు ఈ విచారణకు వచ్చిన వాళ్ళకు కావచ్చు, వాళ్ళెంబడి వచ్చిన నాయకులకు కావచ్చు, చాయ్ కాఫీలు ఇవ్వాలి కదా అధికారులకు కావచ్చు, కమిషన్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, దాదాపు 3 కోట్లు చాయ్ ఖర్చులకు ఖర్చు పెట్టి 650 పేజీల కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి రాపిచ్చి, 650 పేజీల కమిషన్ రిపోర్ట్ అని రాపిచ్చి మీడియాకు లీకులు ఇచ్చి అసెంబ్లీ సమావేశాలు పెట్టి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా దీని మీద లానా రచ్చ చేసి ఇప్పుడు చల్లగా చేతులు ఎత్తేసి మేము కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగిస్తున్నాం. మరి ఇన్ని రోజులు చేసిన పని అంతా ఏంటిది? కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టేనా? కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టేనా ఈ కాళేశ్వరం కమిషన్ మీద జరిపిన విచారణ అంతా కూడా 7.5 కాలంగా? అంటే కమిషన్ ఏం తేల్చలేదా? ఆ రిపోర్ట్ ద్వారా చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మళ్ళీ సిబిఐ మళ్ళీ విచారణ చేయడానికి మళ్ళీ ఎంతకాలం పడుతుంది? మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పడుతుందా? అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజల ముందలు పెట్టి మళ్ళీ కాకమ్మ కథలు చెప్తారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఎత్తుగడ, కాంగ్రెస్ ప్రభుత్వం వేసే ప్లాన్ ఇదేనా? మరి సిబిఐకి అప్పగిస్తే నిజంగా సిబిఐ విచారణ చేసిన కేసులన్నీ సిబిఐ విచారణ చేసి పరిష్కరించి ఇది తప్పుంది, ఇది నిజం, ఇంత జరిగింది అని ఫైనల్ చేసిన ఆ కేసుల వివరాలన్నీ. ఇప్పటికే నిన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక నివేదిక ప్రవేశపెట్టింది. ఏంటంటే 20 సంవత్సరాల నుంచి సిబిఐ విచారిస్తున్న కేసుల లెక్క ఏంది, దాని వివరాలు ఏంటని చెప్పేసి ఒక నివేదిక ప్రవేశపెట్టింది. అందులో దాదాపు 7,072 కేసులు, 1 కాదు, 2 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 2000 కాదు, 7,072 కేసులు సిబిఐ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం విచారణ అనేది ఒక రాజకీయ కేసు, రాజకీయ విచారణగా పరిగణిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్నది కూడా ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీ కాబట్టి, అటు సుప్రీంకోర్టు అయినా, రాజ్యాంగం ఇలాంటి విచారణలో ఒక రాజకీయ కేసులు రాజకీయ విచారణ కింద పరిగణిస్తే అందులో అవినీతి ఉన్నప్పటికీ సిబిఐ విజిలెన్స్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులు 7,072 కేసులు సిబిఐ దగ్గర ఉంటే, తాజాగా ఇప్పుడు ఇస్తున్న కాళేశ్వరం కేసు ఏదైతే సిబిఐకి అప్పచెప్తుందో అంత తొందరగా ఇప్పటికిప్పుడు ఉలికిపడి లేచి అన్నికి ఆ 7,072 కేసులు పక్కకు పెట్టి ఇప్పుడు సిబిఐ దీన్ని ముందలేసుకొని ఆ ఫైల్ అనేది చదివి 650 పేజీలు చదివి ఇందులో ఉన్నదేందో తెలుసుకొని మళ్ళా విచారణ చేసి 125 మంది అంటే ఇంకా 250 మందిని విచారణ చేసి మళ్ళా కేసీఆర్ని పిలిచి, కేటీఆర్ని పిలిచి, హరీష్ రావుని పిలిచి, ఈటెల రాజేందర్ని పిలిచి, అందులో పనిచేసిన అధికారులను పిలిచి, ఇంజనీర్లను పిలిచి, ఏవైతే కాంట్రాక్టు సంస్థలు ఉన్నాయో ఆ కాంట్రాక్టు సంస్థలను పిలిచి, ఈ ఆఖరికి దాని కింద పనిచేసిన మేస్త్రిని పిలిచి, గుంపు మేస్త్రిని పిలిచి, దాని కింద తాపి పని చేసిన వాళ్ళని పిలిచి, కూలి పనులు తట్టెత్తిన వాళ్ళని పిలిచి, మాలు కలిపిన వాళ్ళని అందరినీ పిలిచి, ఏమి విచారణ అంటే అట్నే కదా, వీళ్ళందరినీ పిలిచి చేసరికి మళ్ళీ ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది? 20 ఏళ్ళుగా ఉన్న పెండింగ్ కేసులే 7,000 ఉంటే ఇప్పటికిప్పుడు కాళేశ్వరం మీద విచారణ జరిపిస్తారా? సరే జరిపిస్తారు. సరే, కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ అనుబంధంగా ఏపీలో కూటమి ఉంది, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి అవినాభావ సంబంధం ఉంటుంది, అంతులేని ఆత్మానుబంధం ఉంటుంది. ఆ బంధం కారణంగా చంద్రబాబు నాయుడు మోడీని కొంచెం దూవితే, లేదంటే కొంచెం సిఫారసు చేస్తే, మోడీ కాళేశ్వరం విచారణ సిబిఐ మీద కొంత స్పీడప్ చేస్తే, మళ్ళా కేసీఆర్ని ఏదో ఒక రకంగా కోర్టు మెట్లు ఎక్కిస్తే, లేదంటే జైలు శిక్ష చేస్తే, అరెస్ట్ చేస్తే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎత్తుగడన. దీన్ని సిబిఐకి ఇచ్చే ప్లాన్ ఇదేనా? మరి 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసి అధికారం రాగానే ఎంబటే సిబిఐ వేయొచ్చు కదా? వేయలేదు. ఎందుకు వేయరు? ఎందుకు వేయలేదు అంటే అలా జరిగింది, నష్టం జరిగింది, అవినీతి జరిగింది అని చెప్తున్నారు. దానికంటే ఎక్కువ లాభమే జరిగింది. కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందినాయి,
ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా, ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ పేలిపోయింది కూలిపోయింది అని చెప్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు లక్షల క్యూసెక్ల శక్తి మేరకు సామర్థ్యం కంటే ఎక్కువ నీళ్లను ఆపుతున్నాయి. దానికి మేడిగడ్డకు బాంబు పెట్టి పేల్ చేసిన విచారణ ఒకటి జరుగుతుంది కదా, దాని మీద ఉన్న ఆరోపణల మేరకు విచారణ జరుగుతుంది కదా. ఆ విచారణ కమిషన్, ఆ విచారణ రిపోర్టు బయటకు వస్తుంది కదా. ఆ రిపోర్టు బయటకు వస్తే మళ్ళీ చర్యలు ఎవరు తీసుకోవాలి? మళ్ళీ గిదే కేంద్రం తీసుకోవాలి కదా, మళ్ళీ గిదే సిబిఐ ఎంక్వైరీ వేయాలి కదా. సో ఈ విచారణ సిబిఐ విచారణ జరిగితే కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చే లోపల ఎందుకు జరిగింది అనేది మళ్ళీ ఇంకో రిపోర్ట్ వస్తుంది కదా. ఆ మేడిగడ్డ బాంబు కూల్చారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఒక ఐఏఎస్ కమిషనర్, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిపోర్ట్ తయారు చేస్తాడు. ఆల్మోస్ట్ అది ఎండింగ్ దశకు వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా సిబిఐకి అంతది కదా, కేంద్ర ప్రభుత్వానికి అంతది కదా. మరి దాన్ని చేసింది ఎవరని చెప్పేసి చేస్తారు కదా, ఎంక్వైరీ చేస్తారు కదా, దాని కూడా విచారణ జరగాలి కదా. అది జరిగినాక కదా చర్యలు తీసుకునేది, అరెస్టులు చేసేది, కోర్టుకు ఎక్కిచ్చేది, జైలు శిక్ష చేసేది. ఇదంతా జరిగే పనేనా? జరిగే పని అని పక్కన పెడితే సరే జరుగుతుందేమో, ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా, ఖచ్చితంగా, న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగం పరంగా కోర్టు పరిధిలో చర్యలు తీసుకుంటే జరుగుతుంది అనుకున్నాం. అలాంటప్పుడు ఇంకా మిగతా 7,000 కేసుల తర్వాత ఇది జరగాల్సింది. సరే అవన్నీ ఉత్తుత కేసులు 5,000, 10,000, 1,000 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు, 1 కోటి రూపాయల అవినీతి అనుకుందాం. ఇది 1,00,000 కోట్లు అని చెప్తున్నారు కదా. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగినప్పుడు 1,00,000 కోట్ల కట్టడం అక్కడ కనిపిస్తున్నప్పుడు దాని వెనకాల వచ్చే ప్రయోజనాలు ఎంత? సరే దాన్ని నిరూపించడానికి ఆధారాలు ఏమున్నాయి? ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా, ఒక్క సైంటిఫిక్ రీజన్, ఒక్క ఫిజికల్ రీజన్, ఒక్క సైంటిఫిక్ రీజన్ కూడా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ప్రజలకు చూపించలేకపోయింది. అంతేందుకు ఆ నివేదికనే డైరెక్ట్ ప్రజలకు అందించలేకపోయింది. ప్రభుత్వానికి అందే కంటే ముందే మీడియాకి ఎందుకు లీకులు అందుతాయి? అంటే ఆ నివేదికలో ఏదో లోపల ఏదో ఉంది, అసలు నిజంగా జరిగింది ఏదో ఉంది. ఇవన్నీ మరి కాంట్రాక్టులనే ఎందుకు, కాంట్రాక్టు సంస్థలను, కాంట్రాక్టర్లను ఎందుకు ఇందులో భాగం చేయలేదు? ఓన్లీ కేసీఆర్ఏ, ఓన్లీ హరీష్ రావే, ఓన్లీ ఈటెల రాజేందరే, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తున్నట్టు? రాజకీయ ఎత్తుగడ. ఈ సిబిఐలో ఎంక్వైరీలో 20 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న 7,000 కేసులే ఇప్పటిదాకా తెలియదు. అంటే 2024 డిసెంబర్ 31 నాటికి మొత్తం కేసుల్లో కేవలం 1,506, 3 సంవత్సరాల కంటే తక్కువ కాలంలో 20 సంవత్సరాల నుంచి మన 2024 డిసెంబర్ వరకు 20 సంవత్సరాలకు వెళ్ళి పెండింగ్ లో ఉన్న కేసుల్లో జస్ట్ 1,500 కేసులు 3 సంవత్సరాల లోపు పరిష్కరించరు. 791 కేసులు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 791 కేసులు 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాల పరిమితి తీసుకొని ఇచ్చేసారు. ఇప్పటికి 20 సంవత్సరాల కంటే ఎక్కువ కేసులు మొత్తం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. వాచ్ డాగ్ అనే నివేదిక, వాచ్ డాగ్ అనే సంస్థ ఈ మధ్య కాలంలో పెట్టిన విడుదల చేసిన నివేదిక చెప్తున్న సారాంశం అది. 31 డిసెంబర్ 2021 నాటికి 7,072 కేసులు ఇంకా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయి. 20 ఏళ్ళకెళ్ళి పెండింగ్ లో ఉన్న కేసులు అంటే అవి విచారణ అయ్యేది ఎప్పుడు, దాని రిజల్ట్ వచ్చేది ఎప్పుడు? ఇంక 20 ఏళ్ళు పడుతుంది. ఈ లోపు మళ్ళీ ఇంకో 7,000 కేసులు తయారైతాయి. మరి ఈ కాళేశ్వరం కేసు సిబిఐ విచారణ చేసే సమయానికి వచ్చేసరికి ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది? అసలు విచారణ చేసే అవకాశం ఉందా, ఆస్కారం ఉందా అనేది కూడా ఫస్ట్ సిబిఐ కావచ్చు, కేంద్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు ఆలోచిస్తాయి కదా. ఎందుకు మరి నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే ఎందుకు ఈడీ ఎంబడే, ఎందుకు కేంద్రం ఈడీ ఎందుకు వేయదు, ఎందుకు సిబిఐ వేయదు? వేస్తుంది. ఎందుకు వేయలేదంటే తెలుసు కేంద్రానికి కూడా కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, అది ఇదే బీజేపీ ప్రభుత్వమే శభాష్ అన్నది, ప్రశంసలు కురిపించింది. ఇక్కడ తెలంగాణ కంటే ముందు, కాళేశ్వరం కంటే ముందు, కాళేశ్వరం తర్వాత వరి సాగు పెరిగింది, పంట దిగుబడి పెరిగింది అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖనే నివేదికలు ఇచ్చింది. సో ఇదంతా కూడా ఒక బురద జల్లి తెల్లంగా వేసుకొని పోయేతోరి మీద అందరూ నమస్తే పెడతారు. అన్ని సీసీఆని దూరం జరగాలంటే ఏం చేయాలి? ఇంత బురదనో పెండనో అని తెల్లంగి మీద చల్లాలి. అప్పుడు కొంచెం ఆ వాసనక, కలర్క, దానిక దూరం జరుగుతుంది. అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఈ బురద జల్లే ప్రయత్నం అటు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడబలుకొని చేస్తున్నాయి. సుప్రీంకోర్టు దాకా కూడా పోతుంది కదా. సిబిఐ విచారణ చేస్తే వీళ్ళకి సుప్రీంకోర్టుకి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కదా, అప్పుడైనా తేలుతుంది కదా. సో క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగే ప్రయోజనాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటే ఈ జాతీయ పార్టీలను దేకరు, జాతీయ పార్టీలను దగ్గరకు రానియరు. కాళేశ్వరం కట్టి తెలంగాణ వ్యాప్తంగా నీళ్ళందించి రైతులకు పంట దిగుబడికి పెరిగేందుకు, రైతులకు సాగు చేసుకొని ఓన్లీ సాగు మీద ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలకు నీళ్లే ఆధారం. ఆ నీళ్లు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నన్ని రోజులు కేసీఆర్ గుర్తుంటారు, కేసీఆర్ గుర్తున్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటది, బతుకుంటది. అది ఉండొద్దంటే
ఏదో ఒక రకంగా ఇది చేయాలని చెప్పేసి ఎన్నికల ముందు, సరిగ్గా ఎన్నికలకు ముందే ఇలాంటి విచారణలు, ఇలాంటి ఆదేశాలు, ఇలాంటి కమిషన్లు అన్ని కూడా తెర మీదకి వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం మీద జరిగేది ప్రభుత్వ విచారణ, చట్టబద్ధమైన విచారణ కాదు, రాజకీయ విచారణ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేసే ఆరోపణలు, చేసే విచారణలే ఇవన్నీ. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలుగా మారినాయి అని చెప్పేసి. ఇదే మాట రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా అంటాడు. మరి అలాంటి బీజేపీ జేబు సంస్థలుగా పనిచేస్తున్న సిబిఐ, ఈడీలకు కేసు విచారణ ఎట్లా అప్పచెప్తారు అంటే రాహుల్ గాంధీకి అనుకూలంగా పనిచేస్తుందా రేవంత్ రెడ్డి, మోడీకి అనుకూలంగా పనిచేస్తుందా? ఈ విషయంలో కూడా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎవరు కలిసి ఎవరు కుట్రలు చేసి ఏం చేస్తున్నారు అనేది. కాళేశ్వరాన్ని పక్కకు ఆపేస్తే, కాళేశ్వరాన్ని పండబెడితే, కాళేశ్వరాన్ని ఎండబెడితే ఆ నీళ్ళన్ని అటు బంకచర్లకు పంపించచ్చు. గురువు చంద్రబాబు నాయుడికి ఎనలేని మేలు చేయొచ్చు. తన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు సలహాలు ఇచ్చి వెనకపోంటుండి, బ్యాక్ సపోర్ట్ ఉండి, అటు టీడీపీ సోషల్ మీడియాను దింపి మీడియాను మొత్తం రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేలాగా సలహాలు ఇచ్చి ఆదేశాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ చెల్లించుకునే ఒక మార్గం కోసము ఇదంతా కూడా జరుగుతున్న ఒక రాజకీయ కుట్ర, రాజకీయ విచారణ, ఇది రాజకీయ కక్ష సాధింపు. సో తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, కాళేశ్వరం వల్ల మనకు తెలంగాణకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? మనం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బతుకుతామా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సస్తున్నామా? ఇది ఒక్క విషయం అర్థం చేసుకొని మీ నిర్ణయం మీరు తీసుకుంటే అద్భుతమైన నిర్ణయం అని చరిత్రలో నమోదవుతుంది. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మన ఛానల్. థ్యాంక్ యూ.